నేను ఎప్పుడు తొందరపడను, కానీ వాళ్ళు తొందరపడుతున్నారు. ఎందుకనంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా శంకరనారాయణ గారు చెప్పారు, కొంచెం వయసు మీరిన తర్వాత మర్చిపోతూ ఉంటామని. దాంట్లో చెప్తూనే ఇంకో మంచి మాట అన్నారు, మైమరిచిపోతాం అన్నారు. ఇప్పుడు నా పరిస్థితి మైమరిచే స్థితిలోనే ఉంది. దానికి పరీక్ష పెట్టుకున్నాను. మామూలుగా ఏ సభకి వెళ్ళినా ఒక కాగితం మీద రాసి ఉండవు పేర్లు, వేదిక మీద ఉన్న పేర్లు అన్ని తీసుకుని అట్లా పెట్టి చదువుతూ ఉంటాను. ఎందుకంటే ఒక పేరు చెప్పి ఒక పేరు ఎక్కడ చెప్తాము అని చెప్పి. ఇవాళ మాత్రం నాకు నేనే ఒక పరీక్ష పెట్టుకున్నాను. మొన్న మధ్యనే నా బర్త్డే అయింది. మర్చిపోయే స్థితిలో ఉన్నానా, మరిచిపోయే స్థితిలో ఉన్నామో తెలుసుకుందామని. అందుకని పేర్లు ఏమి రాసుకోకుండా వేదిక మీద ఉన్న పేర్లన్నీ చెబుదామని ప్రయత్నం చేస్తున్నా. ఎన్ని మార్కులు వస్తాయో నాకే తెలియదు. ముందుగా మేమందరం ప్రేమతో కృష్ణక్క అని పిలుచుకుంటాం. అక్కడే నాగేశ్వరరావు గారికి ఆడపిల్లలు లేరు, అదే వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ నాన్నగారి కుటుంబంలో ఈవిడ్నే సొంత చెల్లిలాగా నాగేశ్వరరావు గారు భావించేవారు. వారి గురించి నాగేశ్వరరావు గారి చరిత్ర ఆవిడకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అని బుక్స్ కూడా రాశారు ఆవిడ. అన్ని సభల్లోనూ వచ్చి చక్కగా నవ్వుతూ మాట్లాడేటువంటి మా కృష్ణక్క గారికి, అలాగే తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకోగలిగిన పేరు ప్రముఖ గాయనిమణి శోభారాజు గారు. ఆవిడొక ప్రత్యేకమైన వ్యక్తి. ఆవిడకి ఆ భగవంతుడిచ్చిన కంఠంతో ఎన్ని పాటలైనా పాడగలరు ఆవిడ. ఆవిడకున్న విద్వత్తుకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఆఫర్లు వెళ్తే కూడా ఆవిడ ఒకే మాట అన్నారు, ఈ గొంతు అన్నమయ్యకే అంకితం. అన్నమయ్య రాసిన గీతాలనే నేను పాడుతాను తప్ప ఈ గొంతులోంచి కమర్షియల్ సాంగ్స్ నేను పాడాను అని చెప్పి ఆవిడ చేస్తున్నారు. అలాంటి టైంలో ఇదివరకు మాకు ఫారెస్ట్ మినిస్టర్ ఉండేవారు. పేరేంటమ్మా? ఫారెస్ట్ మినిస్టర్ గారి పేరు ఇదే మైమర్స్లో ఉంటే సరే పోలేండి. మా ఫారెస్ట్ మినిస్టర్ గారు ఉండేవారు. ఆయన సినిమా తీస్తూ ఇవి దగ్గరికి వెళ్ళి, ఓ పాటమ్మా నువ్వు పాట పాడాలి మా సినిమాలో అన్నారు. భూపాల్ రెడ్డి గారు. ఆయన వచ్చి అడిగితే, మీకు తెలుసు కదండి నేను సినిమా పాటలు పాడను, అన్నమయ్య కీర్తన తప్ప అన్నాం. అమ్మ నా సినిమాలో అన్నమయ్య కీర్తనే ఉంది, అన్నమయ్య కీర్తన మీరు పాడండి అని చెప్తే అప్పుడు ఆవిడ ఒప్పుకొని వెళ్ళి పాడొచ్చారు. అలా ఆ గొంతుని ఆ అన్నమాచార్యుడికి, ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చినటువంటి అలాంటి ఆవిడ ఇక్కడ ఉండటం మన అదృష్టం. మనందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆ రోజున అందరూ కూడా దేశ విదేశాల నుంచి అందరూ కూడా వస్తే ఎన్టీ రామారావు గారు ఆ వచ్చేటప్పుడు అందరికీ కూడా ప్రశాంతంగా చక్కగా వినటానికి ఏది అంటే శోభరాజు గారితో ఆ రోజున కచేరీ పెట్టించారు. నేను ఫస్ట్ టైం ఆ కచేరీ నేను వినటం అదే అప్పుడు అర్థమైంది ఎంత గొప్ప గాయనిమణి అనేది. అలాగే మరి ఈనాటి పెళ్లి కొడుకు వాళ్ళ మరి తండ్రికి తగ్గ తనయుడు, తండ్రిని మించిన తనయుడు అవుతాడో కాదో నాకు తెలియదు, కానీ తండ్రికి తగ్గ తనయుడు బుద్ధప్రసాద్ గారికి, అలాగే SCW పెద్ద కాంట్రాక్టర్స్ అండి. వాళ్ళ తాతగారు నాకు బాగా పరిచయం, నాకంటే పెద్ద ఆయన కానీ ఆయన బాగా పరిచయం. అలాగే విజ్ఞాన జ్యోతి కాలేజెస్కి కూడా వ్యవస్థాపకులు వారు. వాళ్ళది ఎంత స్టాండర్డ్గా ఉందో చెప్పడానికి లేదు. ఆ కాలేజీలో సీట్ వస్తే చాలు అని అనుకుంటారు. సీట్ వస్తే గ్యారంటీగా ఉద్యోగం కూడా వస్తుంది అక్కడ. అంత అద్భుతమైన కాలేజీ నడుపుతున్నటువంటి విజ్ఞాన జ్యోతి కాలేజీకి కానీ, అలాగే ముక్తేశ్వరరావు గారు, కళారంగంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ముక్తేశ్వరరావు గారు వారు కూడా మాట్లాడింది తక్కువైనా చక్కగా మాట్లాడారు. ఇకపోతే ఆఖరి పరీక్ష కొంచెం గడ్డుగా ఉంటుంది. ఈయన పేరు రాజశేఖర్ గారు, నాకు పేరు చెప్పలేదు కదా, రాజశేఖర్ గారు. ఇక చివరున్న ఆయన హర్షవర్ధన్ గారు. 100 ఇందాక నుంచి దానికోసమే సంజయ్ కిషోర్ అడుగుతున్నాను, నాకు పెట్టబోయే పేరు మర్చిపోయేటట్టున్నాను. కానీ అక్కడ కూర్చున్నానంటే మాకు కానీ బట్టి పడతామేమో, పేర్లు ఈ చివరి నుంచి ఆ చివరికి అనుకుంటా వస్తున్నా. మళ్ళీ ఎక్కడేముందో ఎక్కడ మర్చిపోతామని. ఎందుకంటే టెస్ట్ పెట్టుకోవాలి కొన్ని, మనం పెట్టుకోకపోతే మర్చిపోతాం. మామూలుగానే మర్చిపోతాం, ఇప్పుడు ఈ వయసులో మేము మర్చిపోతాం. సరే వీళ్ళందరినీ ఇక్కడ కూర్చున్న వ్యక్తి మన సంజయ్ కిషోర్. సంజయ్ కిషోర్ మిగిలిన వాళ్ళలాగా మంత్లీ నెలవారీ కార్యక్రమాలు చేయడు, కానీ చేసిన 10 కార్యక్రమాలైనా 4 కార్యక్రమాలు అద్భుతంగా ఉన్న కార్యక్రమాలను మాత్రమే చేస్తాడు. అవి చక్కగా ఉంటాయి, తప్పనిసరిగా వెళ్ళాలి, అందులో పాల్గొవాలనేటువంటి ఉత్సాహం కలిగేటట్టుగా ఉంటాయి.
అలాగే ఆయన అద్భుతమైన బుక్స్, బ్యూటిఫుల్ బుక్స్ ప్రింట్ చేశారు. ఎన్టీ రామారావు గారి గురించి, అలాగే సావిత్రి గారి గురించి, ఎస్వి రంగారావు గారి గురించి, నిన్నగాక మొన్న వెంకయ్యనాయుడు గారి గురించి, ఇలాంటి బుక్స్. ఆ బుక్స్ చూస్తే మహాభారతమో రామాయణమో చదువుతున్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది దగ్గర బుక్స్ ఇస్తారు కానీ మనం చదవం. అలా తిప్పేసి 4 పేజీలు తిప్పేసి ఊరుకుంటాం, ఫోటోలు ఏమైనా కనపడితే చూస్తాం. ఈయన చాలా తెలివైనాడు కాబట్టి రాయటం కూడా అన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నంత కలెక్షను బహుశా ఎవరి దగ్గర ఉండదు. అలాంటి కలెక్షన్ తోటి ఆ ఫోటోలన్నీ తీసి ఫోటోలు కింద దాని గురించి రాస్తారు అన్నమాట. దాని మీద ప్రతి ఒక్కళ్ళు ప్రతి పేజీ చూస్తారు. నేను ఆల్రెడీ మొన్న వెంకయ్యనాయుడు గారి అన్ని పేజీలు చూస్తానండి. అలాగే సావిత్రి గారిది అయితే అద్భుతం. ఇక అసలు ఆయన చేసిన ఇది. సావిత్రి గారి దగ్గర కూడా అన్ని ఫోటోలు ఆవిడ దగ్గర ఉండు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్స్ చేసేవాడు అవన్నీ కూడా. అలాంటి సంజయ్ కిషోర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీనికి ఒక ఇందాక చెప్పినట్టుగా కృష్ణకి చెప్పారు, తులసి మొక్క అయినా అని. నిజంగా తులసి మొక్క అయినా. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. బూతులు మాట్లాడుతున్నారు, భయంకరమైన మాటలు. అదిగో మా అన్నగారు వచ్చారు, రండి వేదిక రండి, ఇక్కడ రండి, కూర్చుంది. ఆ కుర్చీలో కూర్చుంది, అక్కడ కూర్చోండి, అలంకారంగా ఉంటుంది అక్కడ కూర్చుంది. అప్పుడప్పుడు భరణి గారి పేరు కూడా మర్చిపోతూ ఉంటాను నేను, కానీ వాడు గుర్తుపెట్టుకున్నా భరణి గారి పేరు కూడా. తల్లి కళ్ళ భరణి. ఆయన నాటక రచయిత, నటుడు, సినిమాకి అనేక సినిమాలకి మాటలు రాసిన ఆయన. ఎన్నో ఆయన యాక్ట్ చేసే సినిమాల్లో కొన్ని మంచి ఏదైనా ఆలోచన వస్తే వెంటనే డైరెక్టర్ గారి చెవిలో చెప్పొస్తూ ఉంటాడు ఆయన. అలా మంచి గుర్తుండిపోయే పాత్రలు చేసినటువంటి టంకాల భరణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సంజయ్ కిషోర్ సగంలో ఆగిపోయాం. అలాంటి సంజయ్ కిషోర్ ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం చాలా మంచి విషయం. ఎందుకంటే పెద్ద హీరోలకి, పెద్ద నాయకులకి చాలామంది చేస్తారు. కానీ మరి తండ్రికి తగ్గ తనయుడు అని అన్నాను కదా ఇందాక, అలా తండ్రికి తగ్గట్టుగా మరి వెంకటకృష్ణారావు గారు, అది కూడా గుర్తుపెట్టుకున్నా. వెంకటకృష్ణారావు గారు కూడా ఎంత గొప్ప వ్యక్తి అంటే చెప్పడానికి లేదు. తెలుగు భాషకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, తెలుగు సంస్కృతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తులకి తగ్గ కొడుకుగా మరి ఆ కొడుకు పుట్టగానే మరి అది నాన్నగారికి వచ్చిందో అమ్మగారికి వచ్చిందో ఐడియా. బుద్ధప్రసాదాన్ని ఎలా పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా బుద్ధుడే ఆయన. గౌతమ్ బుద్ధుడు ఆయనలో ఆవహించినట్టే ఉంటుంది. ఎక్కడా ఒక్క మాట కోపంగా మాట్లాడినట్టు శంకరనారాయణ గారు, ఇందాకెవరో ఇది పెడతా ఉన్నారు, రాజశేఖర్ గారు, హర్షవర్ధన్ గారు అన్నారు కదా. అట్లాగా అసలు ఎప్పుడు ఆయన మొహంలో చికాకు కానీ కోపం కానీ ఉన్నట్టు కనపడదు. ఉపసభాపతి అంటే, సభాపతి అంటే ఏ లక్షణాలు కావాలో ఇంట్లో 100కి 100 ఉన్నాయి. అందరినీ కూడా గౌరవంగా పిలవటం, అందరినీ గౌరవంగా మాట్లాడటం, సభను సజావుగా చేయటంలో ఆయన దిట్ట. అలాంటి మహనీయుడికి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. దానికి ఎస్సీడబ్ల్యూ వారు చిన్నగా కార్యక్రమం చేయటం కాదు, అలాంటి వ్యక్తులు చేసేటప్పుడు వచ్చింది ఎంతమంది వచ్చారని కాదు సంజయ్ కిషోర్ ప్రోగ్రాంకి. ఈ రోజున ఈ మధ్యన కొంతకాలం చూస్తూ రవీంద్ర భారతిలో ప్రోగ్రాంకి వెళ్తే ఆడియన్స్లో కంటే స్టేజ్ మీద ఎక్కువ ఉంటున్నాం మేము. ఇది అలా కాకుండా వాళ్ళు సెలెక్టెడ్గా మంచి వాళ్ళని పెట్టారు, అందరినీ వచ్చారు. మరి మధ్యలో ఎప్పుడు లేచిపోదాం అనుకునే వాళ్ళు కాకుండా చక్కగా కూర్చుని ఆడియన్స్ ఇందాక చెప్పాను, నీకు గ్యారంటీ ఎవ్వరు ఇందులో చొక్కలు కూడా లేవరయ్యా, అందరూ కూడా చివరి దాకా ఉంటారు అని. అలా ఎంత మంచి కార్యక్రమం. మరి ముఖ్యంగా తెలుగు సంస్కృతి గురించి, తెలుగు నాట్యం గురించి, అన్నిటికంటే ముఖ్యంగా కూచిపూడి నాట్యం, మన కూచిపూడి నాట్యం యొక్క ఇంపార్టెన్స్ని ఆయన తెలుసుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయటం కోసం చాలామంది పెద్దలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. వాళ్ళకి ధీటుగా ఒక విధంగా చెప్పాలంటే వాటికంటే ఎక్కువగా తెలుగు మహాసభలు జరిపించడం వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు బ్రహ్మాండంగా చేశారు. మరి వారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు తానా సభలకు కానీ, ఇంకో సభలకు కానీ, అమెరికాలకి కానీ ఎన్నో దేశాలకు వెళ్ళి రావటం ఇవన్నీ కూడా జరిగింది. అలాంటి మహనీయుడికి సత్కారం జరగటం చాలా గొప్పగా ఉంది, చాలా మర్యాదగా ఉంది, హ్యాపీగా ఉందని చెప్పి తెలియజేస్తూ
మన మా భరణి గారు నాటక రంగంలో ఉండగా నాకు ఆయనకి పరిచయం. అదే నాటికి అన్నీ పేరు కొక్కరుకు. మొట్టమొదటి నేను అప్పుడు విజయవాడలో నాటకం మాది నటరాజ కళామండలి అని ఉండేది. మేము నాటకాలు ఏటివే కాకుండా నాటకాలు ప్రఖ్యాతమైన నాటకాలన్నీ నాటికల్ని మేము ప్రదర్శింపజేసేవాళ్ళం మా ఇండియా ఏఎస్ఆర్ మూర్తి పరిషత్. అక్కడ చూసాం కొక్కరుకొని ఇద్దరే యాక్ట్ చేసింది. సుందర్ గారు డైరెక్టరు, ఈయనేమో రైటరు. అసలు ఎంత మ్యాజిక్ చేశారో చెప్పడానికి లేదండి. సినిమాల్లో కనపడినట్టుగా స్లో మోషన్లో ఫైట్లు తీశారు, స్టేజ్ మీద చూపించారు. అంత అద్భుతం చేసి ఆ రోజునే నా ముద్ర పడిపోయింది. చెప్పాను వెంటనే, మీరు వచ్చేయండి బ్రహ్మాండంగా ఉంటుందంటే, టైం కావాలి బాబు, ఏదైనా వచ్చినప్పుడు వస్తాను అన్నారు. ఆయన చక్కగా రావటమే కాకుండా స్థిర పీఠం ఏర్పాటు చేసుకొని చక్కగా అందరితో కూడా బాగుంటున్న వ్యక్తి. ఇలాంటి సభలో పాల్గొనే అవకాశం కలగజేసినందుకు మా సంజయ్ కిషోర్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.